సొంతంగా రాసేది కథ కదా. ఇది జరిగేది చెప్పేది వేసాను. ఓకే, ఒక పాఠం నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఎంతమంది కూర్చున్నారు? నా పేరేమి? సంతోషము. మరొకసారి మీ మధ్యలోకి రావడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే మీ పాస్టర్ గారు ఇన్వైట్ చేశారు. పాస్టర్ గారికి మరొకసారి వందనాలు. దేవునికి ముఖ్యంగా వందనాలు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఉదయం నుంచి చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాము. నాకు తెలిసి ఇది 5-6 ప్రోగ్రామ్ అనుకుంటాను. మళ్ళీ ఇమ్మీడియట్గా నేను వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాలి. అక్కడ ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దయచేసి అందుకోసమే ఇక్కడ త్వరగా పర్ఫెక్ట్ షో ముగించుకొని అక్కడికి వెళ్ళాలనేసి అనుకుంటూ ఉన్నాను. దయచేసి మీరు సహకరిస్తారు కదా, నాకే సైలెంట్గా ఉంటారా? ఓకే, ఇప్పటి వరకు దేని గురించి నేర్చుకున్నాం మనము? క్రిస్మస్ పార్టీ క్లబ్ కదా. ఎక్కడుంది? ఎక్కడ లేదు కదా ఇడా. ఓకే, పడిపోయిందా? క్రిస్మస్ పార్టీ క్లబ్. ఓకే, మీ దగ్గర చిల్డ్రన్ క్రిస్మస్ చేయడానికి వచ్చాం. సిపిసి. ఓకే, క్రిస్మస్ పార్టీ క్లబ్ చేయడానికి మేము వచ్చాము. ఓకే, ఈరోజు మీతో మాట్లాడడానికి నా ఫ్రెండ్ వచ్చింది. ఇంతకుముందు ఎవరు వచ్చారు? ఆ పప్పెట్ పేరేంటి? ఏం పేరు? జాయ్ కదా. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చింది. ఓకే, తను మాట్లాడుతుందంట. మీరు మాట్లాడతారా? మీకు ఇష్టమేనా? ఓకే, చూద్దాం. ఓకే, మీరు చాలా సైలెంట్ ఉంటే తాను మాట్లాడతాను మీతో. ఓకేనా? అమ్మాయి ఎదిగో వీళ్ళతో మాట్లాడడానికి ఒకసారి వస్తావా? లేదు నాన్న, నువ్వు చాలా చోట్లకి వెళ్ళావు నాకు తెలుసు. అయినా కూడా వీళ్ళు నీతో మాట్లాడాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు కొంచెము నీతో మాట్లాడాలి అని ఇష్టపడుతున్నారు కాబట్టి నువ్వు త్వరగా బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడు. ఓకేనా? త్వరగా. ఓకే, గుడ్. నాన్నా, అన్నయ్య ఏం చూస్తున్నావు? అన్నయ్య మనం ఎక్కడికి వచ్చామన్నయ్య? మనమా రిజాయిస్ మినిస్ట్రీ చర్చ్ వచ్చాము. ఓకే, పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు కదా, పిల్లలు అందరూ ఉన్నారు. ఒక్కసారి వీళ్ళందరికీ హాయ్ చెప్తావా? అన్నా, ఏమి నాకు సిగ్గేస్తుంది. నాన్న, నీకు ఎందుకు సిగ్గేస్తుంది? అన్నా, నాకు సిగ్గేస్తుంది నాన్న. ఇదిగో నేను నీతో ఉన్నాను కదా, నువ్వు ఒకసారి తలెత్తుని నన్ను చూడు. ఎందుకు సిగ్గేస్తుంది? అన్నా, ఏమి అందరూ నన్నే చూస్తున్నారు అన్నా. ఓ, నిన్ను చూస్తున్నారా? ఎందుకంటే నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు కదా. స్మార్ట్గా ఉన్నావు, అందరితో మాట్లాడడానికి చాలా దూరం నుంచి వచ్చావు కదా. నువ్వు చాలా గుడ్ గర్ల్ కదా, అందుకోసమే నిన్ను చూస్తున్నారు. నువ్వు చాలా మంచిదాన్ని కదా, నువ్వు చాలా బాగా మాట్లాడగలవు. ఓకేనా? ఇదిగో వీళ్ళందరూ నువ్వు నీ విషయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి విష్ చేస్తావా? చెయ్యాలా? కాదు నాన్న, ఇంత దూరం వచ్చి విష్ చేయకుండా ఉంటే బాగుంటుందా? బాగుండదు కదా. వీళ్ళందరూ ఒకసారి విష్ చేయి. ఓకేనా? ఓకేనా? హాయ్, బాగున్నారు? గుడ్ ఈవినింగ్. ఓకే, గుడ్ నాన్న. నీ పేరు చెప్తావా? నా పేరు? అవును, నీ పేరు చెప్పినవా? అయ్యి బాబాయ్, నా పేరా? పిల్లలు, నా పేరేంటి? గట్టిగా చెప్పాలి, నా పేరేంటి? చూడు, నా పేరు వాళ్ళకి తెలుసు ఆల్రెడీ నేను చెప్పినాను. ఓకే, నేను పరిచయం చేసుకుని నువ్వు పరిచయం చేసుకో. నా పేరు చెప్పొచ్చు కదా నాన్న. ఎవరి పేరు వాళ్ళు చెప్పుకుంటే బాగుంటుంది కదా, అవునా కదా? ఎవరి పేరు చెప్తే వాళ్ళే బాగుంటుంది కాబట్టి నువ్వే చెప్పు, సరేనా? ఓకే అన్న, చెప్పే. నా పేరు చెప్పు నాన్న. అన్నా, ఏమేమి?
నువ్వే చెప్పను. అయ్యో సర్లే, అమ్మాయి కదా సిగ్గుపడుతున్నట్టుంది, నేను చెప్తాను. నా ఫ్రెండ్ పేరు ఏం తెలుసా? ఫ్రిక్కీ. ఏం పేరు? టుక్కి కాదు. ఏంట్రా టుక్కి అంటున్నాను? నాన్న అలా కాదు, ఫ్రిక్కీ అన్నది గట్టిగా చూడన్నా. ఏమంటున్నాడు? టుక్కి అంటున్నాను. లేదు నాన్న ఫ్రిక్కీ కదా, గట్టిగా చెప్పండి. ఇప్పుడు వినపడిందా? అవునన్నా. ఓకే గుడ్ నాన్న. ఇప్పుడు వరకు బాగా క్రిస్మస్ ఆ సీజన్ లో వీళ్ళు ఉన్నారు. మన సిఈఎఫ్ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ వీళ్ళు ప్రతి సంవత్సరము సమ్మర్ లో కూడా, ఓకే, ఈవెన్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లో సిపిసి ప్రోగ్రామ్స్ వీళ్ళ దగ్గర మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా చాలా చక్కగా లెసన్, సాంగ్, మెమరీస్ విన్నారు. నాన్న ఇప్పుడు వీళ్ళందరూ చాలా బాగా లెసన్ విన్నారు. నువ్వు ఎప్పుడైనా విన్నావా? విన్నావు. ఓకే, నీకు ఆకాశం ఏం కనబడుతుంది తెలుసా? తెలుసా? పిల్లలు ఏం కనబడతాయి? ఆకాశంలో ఏముంటాయి? తెలియదన్నా. తెలుసా తెలియదా? తెలియదు. తెలుసా తెలియదా? తెలియదు. 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 లేదన్నా, వాళ్ళకి కూడా తెలుసు. ఏముంటాయో తెలుసా? చుక్కలు ఉంటాయి. ఎవరు చేశారు తెలుసా పిల్లలు? నేను కాదన్నా. నువ్వు కాదు. ఎవరు చేశారు తెలుసా చుక్కల్ని? ఎవరు చేశారు చుక్కల్ని? చుక్కల్ని, చంద్రుణ్ణి, నక్షత్రాలన్నింటినీ కూడా దేవుడు చేశాడు. ఓకే, ఆ దేవుడు నక్షత్రాన్ని కాదు పిల్లలు, మనకు కనిపించే ప్రతి ఒక్క జంతువుని, యానిమల్స్ ని, ఓకే, చెట్లని, మనకు కనబడి అన్ని సృష్టిని చేశాడు పిల్లలు. అంతేకాదు మనుషుల్ని కూడా చేశాడు. నిన్ను చేశాడు, నన్ను చేశాడు. తెలుసా వీరికి? అవునన్నా. దేవుడు నిన్ను చేశాడు కాబట్టి నువ్వు ఈ లోకంలో ఒక స్పెషల్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. ఒక పిల్లలు, ఓకే, నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి ఇతరులకి బోధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లలు, యేసయ్య గురించి మీకు ఎంతమంది తెలుసు? ఏమి వీళ్ళకి ఏమో తెలియదా మీకు యేసయ్య గురించి? తెలుసా తెలియదా? యేసయ్య పరలోకపు దేవుడు భూలోకానికి నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చాడు. ఓకే, యేసయ్య నిన్ను చేశాడు కాబట్టి నువ్వు ఆయన చేతిలో, ఆయన పాత్రగా, ఆయన కొడుకు వాడబడాలని ఇష్టపడుతున్నాడు. మరి వాడబడతావా ఫ్రెండ్కి? అవునన్నా. ఓకే, చాలా సంతోషం ఫ్రెండ్కి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవరైతే యేసయ్య బిడ్డలు అవుతారో, ఎవరైతే యేసయ్యని తన సొంత రక్షకుడుగా అంగీకరించి యేసయ్య గూర్చి అనేకులకు చెప్తారో వారు ఆకాశంలో వెలిగే నక్షత్రముల వల్ల ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తోంది. పిల్లలు, ఆకాశంలో నక్షత్రాలు ఏమిస్తాయి? మనకి వెలుగునిస్తాయి కదా. అలాగే మీరు కూడా లోకమునకు వెలుగుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పిక్కి నువ్వు ఉంటావా? ఉంటానన్నా. పిల్లలు మీరు ఉంటారా? ఉండరా? ఉండరు. 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 ఉంటాను. ఉండాలంటే ఎవరు ఉండాలి మన జీవితంలో? యేసయ్య ఉండాలా. యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు, నా పాపం కొరకు చనిపోయి తిరిగి లేచి ఈ రోజు కూడా పరలోకంలో జీవిస్తున్నాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మి అనేకులకు యేసయ్య గురించి చెప్పాలి. సంతోషం తిరిగి మా మధ్యలోకి వచ్చి ఈ వార్త చెప్పినందుకు. మరి నువ్వు సండే స్కూల్కి వెళ్తావా? వెళ్తానన్నా. అయితే నీకు చాలా పాటలు వస్తాయి కదా, ఒక్క పాట పాడతావా? నాకేమి ఇస్తావు? నీకు ఒక చాక్లెట్ ఇస్తాను. ఒక్కటేనా? మరి ఎన్ని కావాలా? ఎన్ని ఇస్తారమ్మా పాట పాడితే? ఒక్కటే ఇస్తారు కదా. మేమైతే ఒక్కటే ఇస్తాం నాన్న. నాకు 2 కావాలన్నా. అయ్యో సర్లే, అమ్మాయి కదా, 2 చాక్లెట్స్ ఇద్దామా? ఇద్దామా? మంచిగా, నేను మంచిగా ఉండే కానీ నువ్వు పాట పాడు, సరేనా? పాట పాడతావా? మళ్ళీ ఏంటి నాన్న? 2 చాక్లెట్స్ అన్నావు కదా, ఇస్తానన్నాను కదా, మళ్ళీ ఏమైంది? ప్లీజ్ అన్నా, నాకు 3 కావాలన్నా. నాన్న నువ్వు 1 అన్నావు, 2 అన్నావు, సరే అన్న, మళ్ళీ 3 అంటుంది. సర్లే పోనీలే, ఇస్తాము చాక్లెట్స్. నువ్వు పాట పాడు, ఓకేనా? ఓకే అన్న. పుట్టోడుండోయ్ పుట్టోడుండోయ్ మన కొరకు రక్షకుడు పుట్టోడుండోయ్, పుట్టోడుండోయ్ పుట్టోడుండోయ్ మన కొరకు రక్షకుడు పుట్టోడుండోయ్,
విట్లయం గురువులు పుట్టాడుండోయ్ పశువుల శాలలో పుట్టాడుండోయ్ విట్లయం గురువులు పుట్టాడుండోయ్ పశువుల శాలలో పుట్టాడుండోయ్ గుళ్ళు జ్ఞానులందరూ చేరి పూజించిరి గుళ్ళు జ్ఞానులందరూ చేరి పూజించిరి పుట్టాడుండోయ్ పుట్టాడుండోయ్ మన కొరకు రక్షకుడు పుట్టాడుండోయ్ 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 మన కొరకు రక్షకుడు పుట్టాడుండోయ్ యేసు నిన్ను ప్రేమిస్తూ పుట్టినోడు నీకు కొరకు పుట్టినోడు యేసు నిన్ను ప్రేమిస్తూ పుట్టినోడు నీకు కొరకు పుట్టినోడు యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో పుట్టాడుండోయ్ పుట్టాడుండోయ్ మన కొరకు రక్షకుడు పుట్టాడుండోయ్ 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 మన కొరకు రక్షకుడు పుట్టాడుండోయ్ ఫ్రికీ 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 ఏమైంది ఫ్రికీ ఫ్రికీ ఏమైంది అన్నయ్య ఏమైంది చప్పట్లు కొట్టలేదు అన్నయ్య థ్యాంక్ యూ ఓకే ఫ్రికీ చాలా సంతోషం మా మధ్యలోకి వచ్చినావు వీళ్ళంతా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు కదా మరి వీళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్తావా ఓకే అన్న హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ నువ్వు వీళ్ళందరికి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతే మనం ఇంకొక ప్రోగ్రామ్కి వెళ్తాను ఓకేనా బాయ్ బాయ్ టోటో బాయ్ బాయ్ సీ యూ బాయ్ మళ్ళీ ఏంటి నాన్న ఫ్రికీ ఏమి ఒక్కసారి ఓకే సరే ఒక్కసారి చెప్పేసి త్వరగా వెళ్ళిపో ఓకేనా బాయ్ బాయ్ సీ యూ ఓకే గుడ్ ఓకే దేవుడు ఏం చేశాడంట మనల్ని చేశాడు లోకం అంతన్నీ కూడా మనకు కనిపించే చుక్కలన్నీ చేశాడు ఎవరైతే యేసుని నమ్ముకుంటారో ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో ఎవరైతే యేసు గురించి ప్రాక్టిస్తారో వాళ్ళు ఆకాశంలో వెలిగే నక్షత్రాల వలె ఉంటారనమాట. ఎంతమందికి నక్షత్రాలు లాగా ఉండాలని ఇష్టం ఉంది మీకు? ఓకే, వాళ్ళందరూ ఏం చేయాలా? మొట్టమొదటిగా మీరందరూ యేసుని నమ్మాలి, యేసుని ఉద్యోగంలోకి చేర్చుకొని ఇతరులకు యేసుని పరిచయం చేయాలి. థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మే గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చెప్పండి డబ్బులను చక్కగా. మరి అన్న ఎప్పటిలాగే లాస్ట్ టైం కూడా ఇలా వచ్చి మరి పిల్లల్ని బలపరిచి దేవుళ్ళు ఇంకా అధికమైన కృపను పొందుకునేలా చేసినందుకు మరి అన్నగారికి ప్రత్యేకించి మరో 2 వందనాలు. మరి విజయశ్రీ మినిస్ట్రీ తరపున మీ పరిచర్యలు ఇంతకంతకు దేవుడు ఇంకా విస్తరింప చేయాలని మనకు మారు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. సరే పిల్లలు, ఓకే పిల్లలు, మరి అన్నగారు ఉండగానే మనమంతా ఆ క్యాండిల్ వెలిగించి మరి తదుపరి అన్నగారి మిగతా వేరే చోటుకి వెళ్ళవలసిందిగా మరి ఉంది కాబట్టి మనమంతా అన్నగారు ఉండగానే క్యాండిల్ వెలిగిద్దాం. మరి ఆ సిస్టర్స్ మన మధ్యలో ఉన్నారు, వారు కూడా కొన్ని వారు నేర్పిస్తారు. ముందుగా మరి క్యాండిల్స్ వెలిగిద్దాం. ఎందుకు ముందుగా క్యాండిల్ వెలిగిస్తుంటే అన్నగారు వెళ్ళిపోతున్నారు కాబట్టి బిజీ షెడ్యూల్ ఇప్పుడు అన్నారు. అన్నగారు ఉండగానే క్యాండిల్స్ వెలిగిద్దాం పిల్లలందరం కలిసి. ఓకేనా? ఆర్ యు రెడీ? క్యాండిల్స్ మీద ఉన్నారు దృష్టి అంతా. లైట్ లైట్ వాళ్ళ దగ్గర పిచ్చుకా. పిల్లలు ఇటువైపు చూడండి అందరు. పిల్లలు మీరు అల్లరి చెప్పడం కూర్చోండమ్మా. అందరికి ఇచ్చేసేయండి.
అయిపోయిందా? ఓకే పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అని రెడీ? 1 2 3. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడమైన దేవ, సర్వాధికారి, ఇంతవరకు నాయన మరి సిస్టర్స్ ద్వారా, అలాగే సహోదరు ప్రభుదాస్ గారి ద్వారా మరి చిల్డ్రన్స్ సెమీ క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వ ఆరాధనలో నీ కృపతోడుగా ఉంచి మరొక మారు సహోదరుల మా మధ్యలో పెట్టి పిల్లలనే మరి కృపేశ్వ ద్వారా వారికి మంచి సందేశం అందించినందుకు నీకు వందనాలు నాయన. మరి సర్వమంతటిని సృష్టించిన వాడవు నీవే ప్రభువా. నీ నామమునకు మహిమ కలుగులాగిన మా జీవితాలు వెలిగించబడాలి, బలపరచబడాలి, నీ యందు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగబడాలి అనే ఉద్దేశముతో వారికి దాసుల ద్వారా చిన్న సందేశాన్ని అందించావు ప్రభువా. మరి ఇక్కడి బిడ్డలు చిన్ననాటి నుండి నీ యందు భయభక్తులు గల వారుగా పెంచడానికి ఈ రీతిగా మాకు ఇంటి అవకాశం ఈ రీజాయిస్ మినిస్ట్రీ ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ముందున్న సమయమంతా నీ చేతులకు అప్పగిస్తూ మా నామం తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ వేడుకుంటూ మా జీవితాలలో గొప్ప వెలుగు నింపిన వాడవని గుర్తుగా ఈ క్యాండిల్ని వెలిగిస్తూ ఉన్నాం. కృపతోడుగా ఉంచి సహాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందమని మా ప్రభుడైన యేసు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. క్యాండిల్ మనం వెలిగించుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క క్యాండిల్ని వెలిగిస్తున్నాం. మీ దగ్గరకు వస్తారు పిల్లలు. ఈ యొక్క క్యాండిల్ ఎలాగైతే వెలుగుతా ఉందో దేవుడు అన్నాడు, నేను లోకమునకి వెలుగును. ఈ ఒక్క క్యాండిల్ వెలిగించను. ఇప్పుడు పాస్టర్ గారికి పాస్ చేశాను. పాస్టర్ గారు మీ అందరికీ పాస్ చేస్తారు. ఒక క్యాండిల్ వల్ల ఎన్ని క్యాండిల్ వెలిగినాయి? ఈ లోకంలో మీరు కూడా వెలిగే క్యాండిల్ లాగా ఉండాలి. మీరు వెలుగుతూ అనేకులను కూడా వెలిగించాలి. వెలిగిస్తారా? గుడ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఎక్కడ వారు అక్కడే ఉండండి, లైన్ గా. ఎక్కడ వారు అక్కడ, నేనే ముందుకు వస్తాను. ఎక్కడ వారు అక్కడే ఉండండి. ఓకే, మీరు ఒక్కొక్కరు వెలిగించుకోండి. అమ్మా సీనియర్స్ కూడా రండమ్మా, అక్కడ నుంచి రండి. నేను భద్రంగా పెట్టుకున్నానా? గణేష్ ఒకరి తర్వాత పాస్ చేసుకోండి. అటు ఇటు నాన్న కొంచెం ఇలా ఇలా బెండ్ చేసి పట్టుకోండి. ఓకే, ఇలా స్ట్రైట్ గా పట్టుకుంటే నీ చేతుల పైన పడుతుంది. కొంచెం బెండ్ చేసి మీ పక్కలకి తగలకూడదు దయచేసి. కొంచెం ఇట్లా బెండ్ చేయండి అన్న, కొంచెం ఇలా బెండ్ చేయండి. మళ్ళీ మీ మీద పడకుండా. అన్ని మీ క్యాండిల్స్ పైకి ఎత్తండి. ఇలా పైకి ఎత్తండి. శ్రీయేసుండు జన్మించెరేలో, శ్రీయేసుండు జన్మించెరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరేలో, కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనేది నామమందున, ఇమ్మానుయేలనేది నామమందున, శ్రీయేసుండు జన్మించెరేలో, శ్రీయేసుండు జన్మించెరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరేలో.
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఓకే ఓకే, నేను 1 2 3 అంటాను, ఇవన్నీ ఒకేసారి ఆపాలి, ఎందుకంటే పిల్లలు కదా ఒకరినొకరు కాల్చుంటే బాగుంది. ఓకే 1 2 3 అంటే నేను ఫాస్ట్ ఫాస్ట్ చూస్తాను. 1 2 3 వెరీ గుడ్. ఆపేసేది. ఓకే, మిగతా కార్యక్రమము మన ప్రవళిక గారు వచ్చి లీడ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా మధ్యలోనికి వచ్చి పిల్లలకు చక్కటి వర్తమానం అందించడం మరొక మారు మా రీజాస్ మినిస్ట్రీ పరిచర్యల తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు అలాగే కూర్చోండి. మరి అన్నగారు మీకోసం కేక్ కూడా సిద్ధపరిచారు. మీరందరూ అలాగే కూర్చోండి. పిల్లలు కూర్చోవాలి, అల్లరి చేయకూడదు, అల్లరి చేయకుండా కూర్చోండి. మంచి పిల్లలు కదా మీరు, మంచి పిల్లలు. మీరు మంచి పిల్లలా చిన్న పిల్లలా? మరి సైలెంట్ కూర్చోండి, సైలెంట్ కూర్చోవాలి. అబ్బాయి కూర్చో, అరే కూర్చో. సిస్టర్స్ పిల్లలు అలర్ట్ చేయకుండా ఒక 15 నిమిషాలు, ఓకేనా? సరే, ఇంతవరకు చక్కగా మనము సాంగ్ నేర్చుకున్నాం కదా. ఏం సాంగ్ నేర్చుకున్నాం? స్టార్టింగ్ ఏంది? వెలిగేదవా కదా. సరే, ఎలా వెలగాలి, ఒక దేవుని నక్షత్రంగా మనం ఎలా వెలగాలి అని లెసన్ ద్వారా నేర్చుకున్నాం. సరేనా? ఎంతమందికి ఇష్టం ఉంది లెసన్ నేర్చుకోవాలని? మరి సైలెంట్ కూర్చోవాలి. 1 అన్నప్పుడు సిట్ రైట్ కూర్చోవాలి, 2 అన్నప్పుడు చేతులు కట్టుకోవాలి, 3 అన్నప్పుడు మీ నోటి మీద వేలేసుకోవాలి. సరేనా? నేను 1 2 3 చెప్తాను. 1 సిట్ రైట్, మీ లైన్ చెక్ చేసుకోండి. 2 అంటే ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, 3 అంటే ఫుట్ ఫింగర్ అని. సరే, ఇట్లనే సైలెంట్ కూర్చోండి. నేను అడిగినప్పుడు ఆన్సర్ చెప్పండి. సరేనా? సరే, మనం రాత్రి పూట చాలా స్టార్స్ చూస్తుంటాం కదా. ఎంతమందికి ఇష్టం స్టార్స్ అంటే? చాలా ఇష్టం కదా. నైట్ మిద్ద మీద అట్లా టెరెస్ మీద పడుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. స్టార్స్ ని చూస్తున్నప్పుడు ఎంత బాగా కనిపిస్తున్నాయి, నేను కూడా అట్లా స్టార్ లా ఉంటే ఎంత బాగుంటుంది. నేను చాలాసార్లు అనుకున్నాను. మీకు అట్లా అనిపించిందా? ఏమైనా అనిపించింది కదా. సరే, కౌంట్ చేశారా ఎప్పుడైనా స్టార్స్ ని? చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? మీకు నెంబర్స్ రావా? మళ్ళీ నెంబర్స్ వచ్చినప్పుడు కౌంట్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? చాలా ఎక్కువ ఉంటాయి కదా. కౌంట్ చేస్తున్నా కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ కనిపిస్తాయి స్టార్స్ కదా. అట్లనే మీలానే ఒక అబ్బాయి కూడా స్టార్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు స్టార్స్ గురించి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉండేవాడు అనమాట. ఆ అబ్బాయి పేరు ఏం పేరు తెలుసా? ఆర్యన్. ఏం పేరు? ఆర్యన్. చెప్పండి. ఆర్యన్ అనే అబ్బాయికి మీలాగే స్టార్స్ అంటే ఎప్పుడు ఇష్టం, ఎప్పుడు తెలుసుకోవాలని ఆకాశంలో చూస్తూ, ఈవినింగ్ అయితేనే స్కూల్ నుండి మీరు హోంవర్క్ చేసుకుంటారు కదా, హోంవర్క్ చేసుకున్న వెంటనే మీదకి వెళ్ళి స్టార్స్ చూస్తూ చాలా ఆనందించాడు. తన ఆసక్తిని చూసి, ఆశను చూసి వాళ్ళ నాన్నమ్మ ఏం చేసిందంటే ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఏ గిఫ్ట్ అనుకుంటున్నారు? తెలిసిన వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఏ గిఫ్ట్ ఇచ్చిందంటే నేను చూపిస్తాను, చెప్పండి. సరేనా? టెలిస్కోప్ ఇచ్చింది. టెలిస్కోప్ నుంచి మన టెలిస్కోప్ ఎందుకు ఉపయోగపడుతుంది? చూడ్డానికి. ఇంకా ఎలా ఉపయోగపడుతుంది? దూరం ఉన్నట్టు దగ్గర ఉన్నట్ల క్లియర్ కనిపిస్తుంది కదా మనకి టెలిస్కోప్ లో. అందుకు ఆర్యన్కి వాళ్ళ నాన్నమ్మ ఏమిచ్చింది? టెలిస్కోప్ గిఫ్ట్ గా ఇచ్చి, ఇంకా తన దగ్గర ఉన్న బుక్స్ కూడా ఇచ్చింది అనమాట. స్టార్స్ గురించి ఉన్న బుక్స్ కూడా చదువును, చాలా ఆశ ఉంది కదా అని చెప్పినప్పుడు ఆర్యన్ ఆ బుక్స్ చదువుతూ డైలీ ఈవినింగ్ నైట్ టైం స్టార్స్ ని చూస్తూ చాలా సంతోషించాడు. ఇంకా తెలుసుకోవాలని
బుక్స్ ఎక్కువ చదివేవాడు స్టార్స్ గురించి సంబంధించినవి. తర్వాత స్టార్స్ ఓన్లీ వెలగడమే కాదు, దాని నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మనకి ఇంకా మార్గం చూపిస్తాయి, తర్వాత వెలుతురుని ఇస్తాయి, కాలం సమయాలు కూడా మనకి స్టార్స్ వల్ల తెలుస్తాయి అన్నమాట. ఆ రీతిగా ఉన్నప్పుడు చాలా నక్షత్రాల గురించి తెలుసు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది. బైబిల్ ఉంది కదా వాక్యంలో, ఆయన నక్షత్రంలో సంఖ్యను నియమించున్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఇందాక మనం అన్నాం కదా, కౌంట్ చేయలేమక్క, చాలా ఉన్నాయన్నాం. కానీ యేసయ్యకు వాటి కౌంట్ తెలుసు కాబట్టి వాటన్నిటికీ పేర్లు కూడా పెడతాడు. దాంట్లో రహస్యాలు తెలుసుకోవాలని ఆర్యన్ ఎప్పుడు సంతోషిస్తూ డైలీ ఆశగా వాటిని చూస్తూ వాటి గురించి బుక్స్ చదువుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పనుల్లో బిజీగా ఉండేవాడు. ఇంకా ఈవినింగ్ ఎప్పుడు తను ఆ స్టార్స్ గురించి చదువుతూ ఉండేది కాకుండా తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. తనతో ఎప్పుడు ఆడుతున్నాడు. ఏంటి తన బెస్ట్ ఫ్రెండ్? డాగ్ కదా. మీరు కూడా మీ పెట్ డాగ్స్ కి నేమ్స్ ఉంటాయి కదా. సరే, ఆర్యన్ వాళ్ళ పెట్ డాగ్ పేరు ఏంటంటే లూనా. ఏం పేరు? లూనాతో ఆడుకుంటూ స్టార్స్ గురించి చదువుతూ చాలా ఆసక్తితో ఉన్నాడు. స్కూల్లో ఫ్రీ టైం దొరికినప్పుడు కూడా చదివేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనని నెగతాలు చేసేవాడు. ఏమని? వీడు పెద్ద పిచ్చోడబ్బా, ఎప్పుడు స్టార్స్ గురించి ఆ బుక్కులు ఈ బుక్కులు అని ఏదో పాత పాత పుస్తకాలన్నీ తీసి చదువుతుంటాడు, వీడు మంచోడు కాదు అని చెప్తూ ఎప్పుడు ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ ఆర్యన్ దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మీ ఫ్రెండ్స్ వాళ్ళు రమ్మని చెప్పినా కూడా ఆర్యన్ ఫ్రీ టైంలో ఏం చేసేవాడు? బుక్స్ చదివేవాడు. అప్పుడు మీరు కూడా కదా, మీతో మీ ఫ్రెండ్స్ ఆడుకోవడానికి రాకపోతే బాధ చేస్తుందా లేదా? తిడతారే, పోరానితో కట్టి అంటారు కదా. అట్లానే ఆర్యని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎగతాళి చేసేవాడు. ఆర్యను కొన్నిసార్లు బాధపడేవాడు అనమాట. ఎందుకు వీళ్ళు ఇట్లా అంటున్నారు నన్ను, నా ఆశను వీళ్ళు చూడట్లేదు, నాకు చాలా ఇష్టం ఉంది వాటి గురించి తెలుసుకోవాలని అని ఆర్యన్ ఎప్పుడు ఆలోచిస్తూ కొన్నిసార్లు బాధపడుతూ ఉండేవాడు. అందులో వాళ్ళ అమ్మ వాళ్ళు వర్క్స్ లో బిజీగా ఉంటారు కదా. అట్లా ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు నాతో ఉండట్లేదు ఎక్కువగా అని ఎప్పుడు తను బాధపడుతూ ఉండేవాడు అనమాట ఆర్యన్. అలా ఉన్నప్పుడు కొన్నాళ్ళకి ఏమైందో తెలుసా? ఏమైంది అనుకుంటున్నారు? వాళ్ళ నానమ్మ ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. అప్పుడు ఆర్యన్ చాలా బాధపడినాడు. సంతోషిస్తాను, బాధపడతాడు, సాడ్ గా బాధపడుతూ ఉంటాడు కదా, ఏడుస్తాడు కదా. అట్లా ఏడుస్తా ఉన్నప్పుడు ఆర్యన్ చాలా బాధపడుతూ వాళ్ళ నానమ్మ లేని లోటుని తీర్చుకోలేక ఎప్పుడు డైలీ బాధపడుతూ ఉండేవాడు. అలా బాధపడుతూ లూనాతో కూడా సరిగా ఆడుకునేవాడు కాదు. అలా ఉన్నప్పుడు రోజు లూనా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ తప్పిపోయింది. రోడ్డు మర్చిపోయి అది వేరే రూట్ లో వెళ్ళిపోయింది. బయట కుక్క మన పెద్ద బయటకు వెళ్ళి వస్తుంటాయి కదా, అట్లా చుట్టూ ఇంటి దగ్గర తిరుగుతూ లూనా వెళ్ళిపోయింది. ఆర్యన్ ఏడుస్తూ తను చూసుకోలేదు. అలా ఉన్నప్పుడు తప్పిపోయినప్పుడు తర్వాత చూసుకొని బాధపడుతూ లూనా కోసం వెతుకుతా ఉన్నాడు. సాయంత్రం పూట ఇంకా చీకటి పడిపోయింది. ఏడుస్తున్నాడు కదా. ఇక్కడ తన టెలిస్కోప్ కూడా బ్యాగ్ లో తగిలించుకొని తన బుక్స్ ఎప్పుడు తనతో ఉంటాయి కదా, స్టార్ కి సంబంధించినవి. ఇంకా బుక్స్ ఉన్న బ్యాగ్ టెలిస్కోప్ పెట్టుకొని వెతుకుతా ఉన్నాడు. చూడండి, ఏడుస్తున్నాడు కదా. తన కళ్ళు అనిపిస్తున్నాయి కదా. అట్లా ఏడుస్తూ లూనా నరుస్తూ రాత్రంతా చీకటిలో, ఇప్పుడు సాయంత్రం అయింది కదా, సాయంత్రం 7:30 అంటే చీకటి ఉంటుందా లేదా బయట? ఆ టైం నుంచి తను వెతుకుతూ ఉన్నప్పుడు చాలా బాధపడుతూ వెతుకుతా ఉన్నాడు, అరుస్తా ఉన్నాడు. లూనా అరుస్తున్నప్పుడు అక్కడ దూరం ఇంకా కొండల దగ్గర ఎప్పుడు చీకటి ఉండేది. అట్లాంటిది ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా. అట్లా లైట్స్ దగ్గర ఏంటి అక్కడ దూరం లైట్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ నా లూనా అక్కడికైనా వెళ్ళిందేమో అని అక్కడికి వెళ్దామని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే అక్కడ ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ మనకి జరుగుతుంది కదా, అలానే అక్కడ క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఒక అంకుల్ అక్కడ వాళ్ళకి సాంగ్స్ నేర్పిస్తున్నాడు. అది చూసి ఆర్యన్ చాలా సంతోషించి అక్కడికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఇక్కడ ఉందేమో అనుకున్నాడు. కానీ అక్కడ సండే స్కూల్ సాంగ్స్ వింటూ తను మర్చిపోయినాడు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ సాంగ్స్ విన్నప్పుడు ఆ అంకుల్ కూడా స్టార్స్ గురించి చెప్పినాడు కదా. ఇక్కడ మనం స్టార్ గురించి తెలుసుకుంటున్నాం కదా. అక్కడ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఈ అంకుల్ పేరు ఏం పేరు అంటే ఇబ్రహీం అంకుల్. ఏం పేరు? ఇబ్రహీం అంకుల్ కూడా అది స్టార్స్ గురించి చెప్తూ ఆర్యన్తో మాట్లాడుతున్నాడు. అదంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్యన్ అంకుల్ దగ్గరకు వచ్చి, అంకుల్ మీరు స్టార్స్ గురించి చెప్పారు, నా దగ్గర బుక్స్ ఉన్నాయి చూడండి, నాకు కూడా తెలిసి స్టార్స్ గురించి నేను చదువుతున్నా, నాకు చాలా ఇష్టం అని
ఎప్పుడు చెప్తూ అంకుల్ నేను ఎప్పుడు చదువుతూ ఉంటానని అంకుల్ దగ్గరకు వచ్చి చెప్తే అంకుల్ కూడా సంతోషించారు. నువ్వు ఈ నక్షత్రాలన్నిటివన్నీ చూస్తున్నావు కదా, వీటిని అన్నిటిని చేసింది ఎవరో తెలుసా అంటే నాకు తెలియదు అంకుల్, ఆకాశంలో ఉన్నాయి కదా అవంతటి అవే ఉన్నాయి అంటున్నా అంటే లేదు, ఈ నక్షత్రాలని నిన్ను నన్ను అందరినీ చేసింది ఎవరంటే యేసయ్య. నిన్ను సృష్టించిన దేవుడు నన్ను సృష్టించాడు, ఈ సృష్టిని అంతటిని ఆయన కలగజేసినాడు అని చెప్పి నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ సృష్టిని అందరిని ఆయన నోటి ద్వారా చేసి మన కోసమే సృష్టిని చేసినాడు. తర్వాత మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఇర్మియా 31:3 ఉంటుంది ఏమని, శాశ్వతమైన ప్రేమతో నేను మేము ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు శాశ్వతమైన ప్రేమ ఏంటి అని ఆలోచిస్తే అంకుల్ చెప్పినాడు, శాశ్వతమైన ప్రేమ అంటే కొన్ని రోజులు ఉండేది కాదు, జీవితాంతం ఇంకా తర్వాత కూడా ఉండే ప్రేమనే శాశ్వతమైన ప్రేమ అని చెప్పినప్పుడు చాలా సంతోషించి తను వాళ్ళ అమ్మ నాన్న సరిగా చూసుకోలేని దాన్ని కూడా బాధనంతా మర్చిపోయినాడు. అయితే నన్ను కూడా ప్రేమిస్తున్నాడు, ఇన్ని రోజులు నేను ఒంటరిని ఫీల్ అయ్యేవాడిని అని అనుకున్నప్పుడు లేదు నువ్వు ఒంటరివి కాదు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు తను చాలా సంతోషించినాడు. ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అంకుల్తో మాట్లాడి ఇబ్రహీం అంకుల్ కూడా ఆర్యన్కి చాలా విషయాలు చెప్పినాడు. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పినాడు? ఆర్యన్కి చాలా విషయాలు చెప్పిన తర్వాత ఆర్యన్ ఏం చేసినాడు, నేను ఇక్కడికి ఎలా వచ్చావు అని ఇబ్రహీం అంకుల్ అడిగితే నేను ఇక్కడికి నా పెట్ డాగ్ నా ఫ్రెండ్ని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పినాడు. తన ఫ్రెండ్ పేరు ఏం పేరు లూనాని వెతుక్కుంటూ వచ్చానంటే సరేరా నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఇబ్రహీం అంకుల్ చెప్పినాడు. అందులో చీకటి పడిపోయింది కదా, 7:30 8 అయిపోయింది కదా అని చాలా చీకటి ఉంది అంకుల్ ఎలా వెళ్ళాలంటే లేదు నా దగ్గర టార్చ్ ఉందని మన ఇద్దరం కలిసి వెతుకుదామని ఇబ్రహీం అంకుల్ కూడా తనతో వెళ్తూ లూనా లూనా అని అక్కడ ఇక్కడ అరుస్తూ ఏమంటున్నాడు, లూనా లూనా అని పిలుస్తున్నాడు కదా, అట్లా పిలుస్తూ వెతుకుతా పోతా ఉన్నాడు. అట్లా పోతా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, అలాగే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు ఇబ్రహీం అంకుల్, మనము ఒక్కదాని కోసం చూస్తుంటే దేవుడు ఇంకా కొన్ని ప్రత్యేకమైనవి మనకు తెలియని విషయాలు కూడా దేవుడు తెలియజేస్తాడు, ఆయన తలపులు గొప్పవి అని చెప్తూ ఉన్నప్పుడు అట్లా మాట్లాడుతూ లూనా గురించి వెతుకుతూ పిలుస్తూ వస్తున్నారు. అలా వస్తున్నప్పుడు ఒక దూరం నుంచి హెల్ప్ హెల్ప్ అని వినిపిస్తుంది, ఇది ఎక్కడో వినిపిస్తుంది మాట అని ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఎవరు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని ఇబ్రహీం అంకుల్ తర్వాత ఇంకొకరు ఎవరు ఆర్యన్ ఇద్దరు కలిసి ఎవరున్నారు ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు చీకట్లో ఎవరైనా తప్పిపోయినారేమో అని వెతుకుతామని మేము ఇక్కడ ఉన్నాం ఎవరైనా ఉన్నారా మీ మాటలు వినిపిస్తున్నాయని అన్నప్పుడు ఇక్కడ అని అన్నప్పుడు వాళ్ళ వాయిస్ వింటూ ఎటు సైడ్ వినిపిస్తుంది అటు సైడ్ వినిపిస్తున్నప్పుడు అటు సైడ్ వెళ్ళినారు. అక్కడ వెళ్తే అక్కడ చాలా మంది ఇంకా చీకటి లోపల చాలా మంది ఆ వెళ్ళే మార్గం తప్పిపోయి ఇరుక్కొని పోయినారు. అడవిలో ఆ కొండల మార్గంలో ఇరుక్కొని పోయి దారి తెలియక ఉన్నప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఉన్నారా, సరే మేము మీకు హెల్ప్ చేస్తాము అని అన్నప్పుడు సరే అండి మాకు ఊర్లోకి వెళ్ళడానికి మీరు హెల్ప్ చేయండి మేము వేరే ఊరి నుంచి వస్తున్నాము అని చెప్పినప్పుడు సరే అని చెప్పినప్పుడు వీళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వెంటనే వీళ్ళ దగ్గరికి చీకట్లో ఏదో వస్తుంది, మబ్బుల చీకటి మీ దగ్గరికి ఏదైనా భయం వేస్తుందా లేదా, భయం వేస్తుంది. ఏంది ఆర్యన్ కూడా ఏంది నా దగ్గరికి ఏదో వస్తుంది అని అంటే దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే లూనా వచ్చేసింది. లూనా వచ్చి దగ్గరకు వచ్చి ఆర్యన్ కాళ్ళ దగ్గరకు వచ్చి నాకుగా ఆర్యన్ని పిలుస్తా అన్నప్పుడు ఆర్యన్ చాలా సంతోషించినాడు కదా. వాళ్ళు ఆర్యన్ కోసం వెళ్తుంటే అక్కడ వేరే ప్రజల్ని రక్షించినారు కదా, అది రక్షించిన తర్వాత వీళ్ళ లూనా వీళ్ళ పెట్ డాగ్ కనుక్కున్నారు కదా, చీకట్లో వీళ్ళ దగ్గరకు వచ్చేసింది. చూడండి లూనా ఎంత హ్యాపీగా కదా, మనకి ఇష్టమైన మీ ఇంట్లో కూడా పెట్ డాగ్స్ ఉంటాయి కదా, పెట్స్ ఉంటాయి కదా, బాగా ఆడుతుంటాయి నాకుతుంటాయి కదా, ఇట్లా వెంటనే ఇంకా ఆర్యని పట్టుకునేది నాకు చాలా సంతోషంగా. వెంటనే ఆర్యన్ కూడా సంతోషంతో కన్నీళ్ళతో ఎంత ఆనందించినాడంటే నాకు ప్రజలు కనిపించినారు. తర్వాత వెంటనే నేను బాధపడినప్పటికీ నా లూనా నాకు దొరికిందని హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంకా తర్వాత వీళ్ళు ఊర్లోకి రావాలి కదా, కొండల మార్గంలోకి వెళ్ళిపోయినారు లోపలికి, ఊర్లోకి రావాలి కదా, వీళ్ళు కూడా వాళ్ళని వెతుక్కుంటూ వచ్చేసరికి దారి కనిపించట్లేదు. చీకట్లో టార్చ్ చేసినప్పుడు కూడా ఎట్లా వెళ్ళాలి, చాలా మార్గాలు ఉంటాయి కదా చెట్ల మధ్యలో, ఎట్లా వెళ్ళాలో తెలియట్లేదని వీళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు వెళ్దామని చూస్తా ఉన్నప్పుడు కొద్దిగా నడుస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆర్యన్కి ఒక ఆలోచన, బుక్స్ ఉన్నాయి కదా స్టార్స్ సంబంధించిన బుక్స్ లో ఒక పాత మ్యాప్ ఉంది
ఉంది అంకుల్, ఆ మ్యాప్ నుంచి ఏమైనా మీరు చెప్తారా? మ్యాప్ చూసి మనం ఊర్లోకి వెళ్ళొచ్చు అన్నప్పుడు ఆ మ్యాప్ని ఆర్యను ఇబ్రహీం అంకుల్కి చూపించాడు. ఏంటి చూపించాడు? మ్యాప్లో ఏముంటుంది మనకి? దారి మార్గం ఉంటుంది కదా, ఎలా వెళ్ళాలి అనే మార్గం ఉంటుంది. కాబట్టి అది చూడండి, ఎంత పాత బుక్లో కదా, ఎల్లో కలర్ అయిపోయింది కదా. అది చూసి సరే అని మార్గం గుండా దాంట్లో ఇక్కడ ఉందా, మనము ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి కొండల మార్గంలో ఉన్నాం కదా అని అక్కడ నుంచి వీళ్ళందరూ ఇబ్రహీం అంకుల్ చూపిస్తూ దారి చూస్తూ వీళ్ళు ఊర్లోకి వచ్చేసరికి చాలా రాత్రి అయిపోయింది. ఆ ఊర్లో వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు కదా, వస్తామన్న వాళ్ళు, మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా వస్తారంటే ఎదురు చూస్తారు కదా. అట్లనే వీళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళందరూ ఊరి బయటకు వచ్చి వెతుకుతా ఉన్నారు అక్కడి వరకు. అంతేకాకుండా ఆర్యన్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా, ఆర్యన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడికి వెళ్ళిపోయినాడు ఆర్యన్ లూనాని తీసుకొని వెతుకుతా అక్కడ ఊరి బయట ప్రజలందరూ కలిసి నిలబడినప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అందరూ చాలా సంతోషంగా ఆర్యన్ని ఆహ్వానించినాడు. ఆర్యన్ ఇబ్రహీం అంకుల్ ఆర్యన్ హెల్ప్ చేశాడు. ఆర్యన్ లూనా కోసం వెతకడం వల్లనే ఈ ప్రజలు అక్కడ చిక్కుపోయిన వాళ్ళని మేము కనుగొన్నాము. ఆ లూనా ద్వారా, ఆర్యన్ ద్వారానే వీళ్ళు వేరే ఊరి నుంచి వచ్చే వాళ్ళని మేము రక్షించగలిగినామని ఇబ్రహీం అంకుల్ చెప్తే వాళ్ళ ఊర్లో ప్రజలందరూ ఆర్యన్ని చాలా అభినందించారు. శబాష్ బిడ్డ, నువ్వు ఎంత గొప్ప పని చేశావు తెలుసా. ఈ రాత్రి వాళ్ళు చిక్కుకొని పోయింటే అడవిలో ఆ చెట్ల మధ్యలో ఏమైండేది, అనిమల్స్ వచ్చేవి కదా, ఎలా ఉండేదో పరిస్థితి మనకు తెలియదు, ఘోరం ఉండేది. అట్లాంటిది వీళ్ళు లూనా కోసం వెళ్ళిన అప్పుడు వాళ్ళందరూ ఆర్యని అభినందిస్తున్నప్పుడు, శబాష్, కంగ్రాచులేషన్స్, చాలా మంచి పని చేశామని చెప్తున్నప్పుడు ఆర్యన్కి ఇబ్రహీం అంకుల్ ఇంతకుముందు క్రిస్మస్ ప్రోగ్రామ్ విన్నాడు కదా అనే దగ్గర అక్కడ తను చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా చెప్పినాడు కదా, మనం ఒకదాని కోసం వెళ్తుంటే దేవుడు కొన్ని ప్రత్యేకమైనవి మనకు చూపిస్తాడు, తెలియజేస్తాడు అన్నప్పుడు అవును నిజంగా కదా, నేను లూనా కోసం వెతుకుతూ వెళ్ళాను, కానీ దేవుడు ఈ ప్రజలను రక్షించడానికి నన్ను వాడుకున్నాడని ఆర్యన్ మనసులో సంతోషించాడు అన్నమాట. ఇంకా అక్కడ అందరు సంతోషించి అందరు ఊరి ప్రజలు అక్కడే ఉన్నందుకు వెంటనే ఇబ్రహీం అంకుల్ దేవుని గురించి చెప్పడం, మనము నిజమైన ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళని ఆర్యన్ సహాయంతో ఈ ఊరికి వచ్చినారు కదా, అలానే మనమందరం పాపాల ద్వారా తప్పిపోయిన మనల్ని రక్షించడానికి ఎవరంటే రక్షకుడు వచ్చాడని ఇబ్రహీం అంకుల్ యేసయ్య గురించి చెప్పడం ప్రారంభించడం వాళ్ళందరికీ. యేసయ్య నిజమైన రక్షకుడు, మనం పాపాల ద్వారా మనం ఈ లోకంలో తప్పిపోయిన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన శరీరధారిగా మన కోసం వచ్చాడు. తర్వాత ఆయననే మన పాపాలకు వచ్చే శిక్షనంతటినీ భరించాడు. ఆ శిక్ష భరించడం ద్వారా మనకు పాపాల ద్వారా శిక్షను తీసివేశాడు. మనం ఎవరమైతే నమ్ముతామో, నీ హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తావో అప్పుడు నీ మీదకి వచ్చే శిక్షను కూడా దేవుడు తీసివేస్తాడని చెప్పినప్పుడు ఆర్యను అందరు కలిసి ప్రార్థన చేస్తూ అవునా నిజంగా తీసివేస్తాడా. అందులో ఇంకా ఏం చెప్పాడు, మనందరినీ తీసివేయాలంటే ఊరికనే తీసేస్తారా? మనల్ని ప్రేమిస్తున్నాడు కదా యేసయ్య, ఎలా ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆర్యన్ చాలా సంతోషించి ఆ ప్రార్థన చేసినప్పుడు, రక్షణ ప్రార్థన నేను పలికిస్తాను, మీరు ప్రేయర్ చేయండి, ఎవరైనా మీ హృదయంలోనికి యేసయ్యని రమ్మని ఆహ్వానించినప్పుడు మీరు హృదయంలోనికి వస్తాడని చెప్పినప్పుడు ఆర్యన్ కూడా అందరితో పాటు ప్రేయర్ చేస్తూ యేసయ్య అంటే ఇంతవరకు నేను ఒంటరిగా ఉన్నానని ఫీల్ అయినాను, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఏ రీతిగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు, నా కొరకు నువ్వు రక్షకుడిగా వచ్చావు, నేను నమ్ముతున్నాను. ఇబ్రహీం అంకుల్ ద్వారా మీరు నన్ను రక్షించడానికి వచ్చినారని నేను నమ్ముతున్నాను, నా హృదయంలోనికి రండి యేసయ్య అని తను హృదయపూర్వకంగా కన్నీటితో సంతోషంతో యేసయ్యకు ప్రార్థన చేసినప్పుడు ఎంత ఆనందం వేసిందంటే, నిజంగా అంటే సంతోషంతో ఆయన దేవునికి స్తుతులు చెల్లించి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయినాడు. అంతే కదా, నిజంగా కదా. మనం కూడా ఏదో పోయిందని ఒంటరిగా ఫీల్ అవుతూ బాధపడుతున్నప్పటికీ మనతో ఎప్పుడు ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటాడు. అంతేకాకుండా మిమ్మల్ని ఎవ్వరు ప్రేమించట్లేదని బాధపడకూడదు. ఎందుకు? ఇప్పుడు వాక్యం విన్నాం కదా, మనము ఆర్యన్ బాధపడినట్లనే మనం కూడా బాధపడితే ఇర్మియా 31:3 ఏం చెప్తుంది? దేవుడు మనందరినీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎలా అంటే ఆయనని ప్రేమించుకున్న వాళ్ళని కూడా ప్రేమిస్తున్నారు. మీరు సండే స్కూల్కి వచ్చిన వాళ్ళే కాదు, సండే స్కూల్ రాని వాళ్ళని కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. వాళ్ళంటే కూడా యేసయ్యకి ఇష్టం అని తెలుసుకున్నారు కదా మీరు. అంతేకాకుండా ఇందాక విన్నట్లుగానే హేళన చేయడం పాపం కదా,
ఆర్యన్ని ఎంతమంది ఎక్కిరించేవాళ్ళు కదా, నువ్వు అంత పిచ్చోడివిరా, స్టార్స్ పిచ్చోడివిరా, స్టార్స్ పొద్దుగులు అవే పుస్తకాలు చదువుతుంటావా అని హేళన చేశారు. అది తప్పుడు పని. తప్పుడు కంటే మన వాక్యం ఏం చెప్తుంది? పాపం. పాపం అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేని పని. ఇష్టమైన పని, ఇష్టం లేని పని, ఇష్టం లేని పని. మళ్ళీ చేయాలా చేయకూడదా? చేయకూడదు కదా, అలా చేయకూడదు. ఎందుకంటే మన పాపముల ద్వారా వచ్చే శిక్ష చాలా ఘోరం. కాబట్టి ఆ శిక్షనంతా ఎవరు తీసేసుకున్నారు? యేసే తీసేసుకున్నారు. ఈరోజు నువ్వు కూడా ఆర్యన్ లాగా నీ హృదయంలోనికి యేసైనా ఆహ్వానిస్తావా? ఇంకా ఎంతమంది ఆహ్వానించలేదో ఈరోజు ఆహ్వానిద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. 1 అంటే ఏం చేయాలి? నీల్ డౌన్. 2 అంటే చేతులు జోడించాలి. 3 అంటే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి, నేను చెప్తుంటాను, మీరు ప్రేయర్ చేయండి. కళ్ళు మూసుకోవాలి. ఇంకా మీరు ఆర్యన్ లాగా ఎంతమంది బాధపడుతున్నారో, ఒంటరి సమయాల్లో బాధపడుతుంటే యేసే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, నేను నమ్ముచున్నాను. కళ్ళు మూసుకొని మీరు మనసులో ప్రేయర్ చేసుకోండి. నేను చెప్పే విషయాలన్నీ నన్ను ఎవరు చూడకూడదు. నన్ను కూడా మీరు ప్రేమిస్తున్నారు, నేను తెలుసుకున్నాను యేసే. ఈరోజు తప్పిపోయిన నేను కూడా పాపాల ద్వారా నీ ప్రేమ తెలుసుకోక తప్పిపోయినాను. నా హృదయంలోనికి రండి యేసయ్య, నా పాపాలను క్షమించండి యేసయ్య. మీరు నిజమైన రక్షకుడు, నేను నమ్ముచున్నాను అని చెప్పిన వాళ్ళు మీ చేతిని యేసయ్య వైపు చూపించండి. నేను కూడా కళ్ళు మూసుకున్నాను. కాబట్టి మీరు ఎవరైనా అలా చెప్తే యేసయ్య నా చేయి చూడండి అని మీ చేయి అని వైపు చూపించండి. యేసయ్య నా హృదయంలోనికి రండి. ఈరోజు ఇంతవరకు నేను తప్పులు చేశాను, నన్ను క్షమించండి. ఎన్నోసార్లు ఒంటరిగా ఫీల్ అయ్యాను, బాధపడాను. ఆర్యన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్యన్ని హేళన చేసినట్టు నేను కూడా మా ఫ్రెండ్స్ని హేళన చేసేవాడిని. నన్ను క్షమించండి అని అడుగుదాం. దేవా నా హృదయంలోనికి రండి అని అడుగుదాం. ఎందుకంటే ఈ 1 కొరింథీ 13:3-4-5 ఉంటుంది. ఆయన మన పాపముల కోసం మరణించాడు, శిలువ మరణం పొందాడు, లేఖనంలో ప్రకారం తిరిగి లేచిన ఉంటుంది. కాబట్టి యేసయ్య నా హృదయంలోనికి రండి అని చెప్తాం. మీరు అలా చూపించి ప్రార్థన చేస్తున్నాను. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల నాయన యేసయ్య నీకు వందనాలయ్యా తండ్రి. దేవా బిడ్డలు ఎవరైతే తన హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో తండ్రి, వారిని రక్షణ కార్యం జరిగించినందుకు కూడా మీకు వందనాలయ్యా. రక్షణను కాపాడుకుంటూ తండ్రి నీలో కొనసాగునట్లు తండ్రి బిడ్డల్ని మీ చేతులకు సమర్పిస్తున్నారు. ఈ క్రిస్మస్ లో తండ్రి నూతన ఆత్మల ద్వారా మీరు నీలో వెలుగున్నట్లుగా మీరే మహిమనందమని దేవా బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ ఈ యొక్క స్టోరీ ద్వారా మీకు మాత్రం మహిమ కలగండి. దేవా మీ యొక్క వాక్యాన్ని నిరంతరంగా ఫలింపజేయమని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి కూడా మీకే స్తుతులు చెల్లిస్తూ నన్ను తగ్గించుతూ కేవలం మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఈ రోజు అంతా లెసన్ విన్నాం కదా. ఏం విన్నాము? ఆ లెసన్ పేరు ఏంటి ఒకసారి చూద్దామా? ఏంటి లెసన్ పేరు? ఒంటరి నక్షత్ర అన్వేషకుడు. అన్వేషకుడు అంటే ఎక్కువ వెతికేవాడు. మనం లెసన్ లో ఎవరిని విన్నాము అట్లా వెతికే వ్యక్తిని? ఆర్యన్. ఒంటరి నక్షత్ర అన్వేషకుడు. ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు. కానీ ఆ ఒంటరి వాడికి ఎవరు తోడున్నారు? యేసయ్య. లూనా కూడా తప్పిపోయింది కదా. ఎవరు తోడున్నారు? యేసయ్య మనతో తోడున్నారు. ఆర్యన్తో పాటు కాకుండా మనతో కూడా తోడున్నారు. సరేనా? ఇప్పుడు లెసన్ పేరు ఒకసారి మీరు చెప్తారా? అందరూ ఒకసారి చెప్పండి. నేను ఒకసారి పలికి చెప్పండి. ఒంటరి నక్షత్ర అన్వేషకుడు. మీరు చెప్తారా ఇప్పుడు లెసన్ పేరు? చెప్పండి. వెరీ గుడ్. సరే, ఇప్పుడు మీరు లెసన్ బాగా విన్నారు కదా. అక్క కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, గేమ్ ఆడుతూ క్వశ్చన్స్ అడుగుతుంది. మరి మీకు ఎంతమంది గేమ్ ఇష్టం? ఇబ్బా, ఎంతమందికి ఇష్టం లేదా మీకు? అందరు స్లోగా ఎత్తుతున్నారు చెయ్యి. డౌన్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది గేమ్ ఇష్టం లేదు? వినాలి. ఇష్టం లేదంటే కూడా ఎత్తున్నారు మీరు. సరే, బాగా విన్నాం కదా లెసన్. క్వశ్చన్స్ అడిగేటప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గేమ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. సరేనా? కరెక్ట్గా చెప్తారా ఆన్సర్స్? ఈ సమయాన్ని అక్కడికి ప్రవళిక అక్క మన మధ్యలోకి వచ్చి గేమ్ ఆడిపిస్తారు. విన్నారా లెసన్? ఎంతమంది విన్నారు? నేనైతే వెనకాల నుంచి చూస్తున్నా, నాకు ఎవ్వరు విన్నట్టుగా అనిపించలే. ఛేదించండి.
నాకైతే మీరు ఎవరు విన్నట్టుగా అనిపించలేదు. ఎందుకు చెప్పండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు చర్చికి? చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నారు కదా. అప్పటి నుంచి మీరు సండే స్కూల్కి వస్తున్నారు కదా. ఏం నేర్చుకున్నారు మీరు? వాక్యం నేర్చుకున్నారు, ఇంకా పాటలు నేర్చుకున్నారు, ఇంకా యాక్షన్, ఇంకా అంతే నేర్చుకున్నారా? ఇంకేం నేర్చుకోలేదా? దేవుని గురించి నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు దేవుని గురించి? దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మనల్ని అల్లరి చేయమని చెప్తుందా? మాట్లాడమని చెప్తుందా? మరి ఏం చేయమని చెప్తుంది? మరి మీరు అలా చేస్తున్నారా? మీరు ఇంత అల్లరి చేస్తే దేవుడు ఎంత బాధపడతారు తెలుసా? తెలీదా? మరి తెలిసి కూడా మీరు అల్లరి చేస్తున్నారా? అయితే దేవుడు మీకోసం మిమ్మల్ని చూసి బాధపడితే మీకు ఇష్టమా? నాకైతే ఇష్టం ఉండదు. మీకు ఇష్టమా? మరి ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి మీరు చర్చికి వస్తున్నారు. ప్రతి స్టోరీస్, లెసన్స్, వాక్యము అన్నీ నేర్చుకుంటున్నప్పుడు మీలో చేంజ్ అనేది ఉండాలి. ఏముండాలా? చేంజ్ అని అంటే ఏంది? చిల్లర కాదు. మీలో మార్పు అనేది ఉండాలా. ఏముండాలా? ఆ మార్పు ఉందా మీలో? ఇదే నేను చెప్తుంటే వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు. అదే చెప్పేది. వచ్చి వినడం కాదు, ఆ టైంకి నేర్చుకొని వెళ్ళిపోవడం కాదు. అది మీ లైఫ్లో మీరు అప్లై చేసుకుంటూ జీవించాలి. అర్థమైందా కాలేదా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అడగానా? గేమ్ ఆడతారా? ఎంతమందికి ఇష్టం చేయించండి. అయితే గేమ్ అంటే గేమ్ లాగానే ఉండాలా. మీరు మళ్ళీ అల్లరి చేసి నేను ఆపేస్తా. నాకు అల్లరి చేస్తే నాకు ఇష్టం ఉండదు. నేను అక్క వాళ్ళంత మంచిదాన్ని అయితే నేను కాదు. అల్లరి చేయకూడదు. ఓకేనా? ఈ ఫస్ట్ 3 లైన్స్ ఒక గ్రూపు, మిగతా వెనకాల ఉన్న లైన్ ఒక గ్రూప్. ఓకేనా? కష్టమా? అయితే ఇట్లా డివైడ్ అవ్వండి. ఇటు ఒక టీము, ఇటు ఒక టీం. ఇక్కడ సగం అంతా ఇతలు పోవాలా. మీరంతా ఇట్లా జరగండి. నాకు కనిపిస్తలేదు. నాకు మధ్యలో స్పేస్ ఉండాలా. నువ్వు ఇటెళ్ళు. రెడ్ డ్రెస్ అమ్మాయి. ఓకేనా? ఓకే, వీళ్ళది ఏ టీము, వీళ్ళది బి టీమ్. ఓకేనా? గేమ్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతా. మీకు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పి ఇక్కడికి రావాలి. ఇక్కడ మీకు కొన్ని స్టార్స్ ఉన్నాయి. ఏమున్నాయి? రెడ్ కలర్ స్టార్ ఒకటి, ఎల్లో స్టార్ ఒకటి, బ్లూ స్టార్ ఒకటి, ఇంకా గ్రీన్ ఒకటి ఉంటుంది. ఏముంది? ఈరోజు మన లెసన్ అంతా దేని గురించి ఉంది? స్టార్స్ గురించేనా? స్టార్స్ గురించే కదా. సో అదే స్టార్స్ ని బేస్ చేసుకునే ఈ గేమ్. అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు మీరు ఒక స్టార్ సెలెక్ట్ చేసుకోవాలా. అది నాకు చెప్పాలా. అయితే ఈ స్టార్స్ కి ఎన్ని మార్కులు ఉన్నాయనేది మీకు ఇప్పుడు తెలియదు. మొత్తం అయిపోయినాక తెలుస్తుంది. ఓకేనా? రెడీయా? స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎవరు? ఫస్ట్ వీలు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీకే. ఈరోజు మనం లెసన్లో ఒక అబ్బాయి గురించి విన్నాం కదా. ఆ అబ్బాయి పేరు చెప్పాలా. రెడ్ డ్రెస్ అమ్మాయి. ఆర్యన్. కరెక్టేనా? వెరీ గుడ్. క్లాప్స్ కట్టండి. ఒక స్టార్ తీసుకొని చూపివ్వాలి. రెడ్ ఏది? గుర్తు పెట్టుకోండి. అక్క రెడ్ అక్క ఏ టీమ్ కి గుర్తు పెట్టుకోండి. ఓకే, రెడ్ కలర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ బి. ఆ క్వశ్చన్ అడుగుతా ఆగరా. పక్కన నిలబెట్టుకోవచ్చు. ఆర్యన్కి వాళ్ళ పేరెంట్స్ పట్టించుకున్నప్పుడు ఆర్యన్తో ఒక సమయం గడిపేవాళ్ళు రోజు. ఎవరు చెప్పు? ఆర్యన్ చెప్పు. ఆన్సర్ చెప్పు ఫస్ట్. అమ్మమ్మ కదా. వెరీ గుడ్. క్లాప్స్.
అటు తిరిగి చూపి. ఇటు తిప్పు, స్టార్ తిప్పు. ఏది గ్రీన్ అక్క, గ్రీన్ అక్క నోట్ చేసుకో. ఓకే. నెక్స్ట్ ఆర్యన్కి ఇంకొక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ పేరు ఆల్రెడీ వేసింది అమ్మాయి. ఫ్రెండ్ పేరు వెనక్కి జరగలే. నాకు వినపడలేదే. వెరీ గుడ్, క్లాప్స్. ఓకే. ఏది ఏ కలర్? ఎల్లో కలర్. వెళ్ళరా అక్క, ఎల్లో కలర్ అక్క. నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి క్వశ్చన్? మీకా? చెప్పిన వాళ్ళు చెప్పకూడదు, వేరే వాళ్ళు చెప్పాలి. ఓకే. కొన్ని రోజుల తర్వాత ఆర్యన్ ఒంటరిగా అయిపోయినాడు కదా. క్వశ్చన్ చెప్పండి అంటారండి. చెప్పు చెప్పు ఏంటి? చెప్తాన్నావరా? చెప్పు ఏంటి? చెప్పు మరి, ఎందుకు ఊరికే తొందర? విను కొంచెం విను. విన్న తర్వాత నువ్వే చెప్పుతుంది. ఎవరినో వాడినే లేపమ్మా. చెప్పిన తర్వాత ఓకే. ఎవరు చేయగలుగుతుంది? వాడినే లేపుతారు. ఆర్యన్కి కొన్ని రోజులు ఇద్దరే తోడు అంటారు. ఆ ఇద్దరు కూడా దూరం అయిపోతారు. ఎట్లా దూరం అయిపోతారు? ఆర్యన్కు తోడుగా ఉన్న ఇద్దరు ఎలా దూరం అవుతారు చెప్పు. లూనా కూడా వెళ్ళిపోయిందా తప్పిపోయిందా? వెరీ గుడ్ అక్క, క్లాస్ చూడండి. చూపియాలి పైకి. ఏది? బ్లూ స్టార్ పెట్టినా. యాక్టివ్గా ఉన్నాడు కదా, యాక్టివ్గా ఉన్నావు. రెండు చెప్పారు కదా వాడు. నెక్స్ట్ గర్ల్స్ కి. అరే ఇంకొకటి నువ్వు చెప్పావు అనుకుంటే మంచి బహుమతి ఇస్తా. ఓకే గర్ల్స్. నేనే ఇస్తా. లూనాని వెతుకుతున్నప్పుడు ఆర్యన్కి ఒక వ్యక్తి పరిచయం అయినాడు కదా. ఆ వ్యక్తి పేరు మీకే క్వశ్చన్. నీకు కాదు, మీకు తెలీదా ఆన్సర్? లూనా తప్పిపోయినప్పుడు మీకు ఎవరు తెలియదంటే వాడు చెప్తాడు. ఆర్యన్ వెతుకుతూ వెళ్తున్నప్పుడు ఆర్యన్కి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. వెరీ గుడ్. క్లాస్ చూడండి. బ్లూ. క్లాస్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి క్వశ్చన్? నెక్స్ట్ ఎవరికి క్వశ్చన్? మీకేనా? లేదా చెప్పు. వీడు ఏంటి? ఏం చెప్పారు? చెప్పురా ఏంటి? ఏమడిగింది? ఏం చెప్పు. చెప్పు మరి. తొందరపడద్దండి, కాసేపు వినండి. విన్న తర్వాత చెప్పండి. ఓకే. వినక ముందే చెప్పు. చెయ్యకపోతే ఏం లాభం చెప్పు. ఏం లాభం లేదు. కూర్చో. లూనా దొరికిన తర్వాత ఒక చోటు నుంచి వాళ్ళకి శబ్దం వినిపిస్తుంది కదా. ఆ శబ్దం అంటే ఆ శబ్దం ఎందుకు వచ్చింది? అక్కడ ఎవరు? చెప్పు చెప్పినా కదా. వేరే ఊరిలోని ప్రజలు తప్పిపోయింటే కనిపించినారు. వాళ్ళు ఆపదలో ఉండి వాళ్ళు హెల్ప్ కోసం అడుగుతున్నారు. అంతేనా? వెరీ గుడ్. వచ్చాయి. వెరీ గుడ్ బాయ్. రైట్. ఓకే, పెట్టేసి కూర్చోనమ్మా. లాస్ట్ క్వశ్చన్ ఇద్దరికి. ఓకేనా? ఇప్పుడు మీకు వాళ్ళు ఒక సురక్షితమైన ప్లేస్కి వెళ్ళడానికి వాళ్ళకి ఒకటి హెల్ప్ అయింది, ఒకటి దొరికింది. ఏంది అది? చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది, కానీ ఓకే చెప్పండి, మీ ఇష్టం. ఏం చేసేనా? ఏంటి? వెరీ గుడ్. ఆ మ్యాప్ ద్వారా వాళ్ళు దారిని కనుక్కొని వెళ్ళిపోయినారు. అవునా కదా? ఎల్లో అక్కడ చూపి. కనపడాలో వద్దా? ఇడికి రా. చూపి. ఎల్లో కలర్. ఓకేనా?
అక్కడ పెట్టు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఓకేనా? ఈరోజు పాఠం నేర్చుకున్నాను కదా, ఆ పాఠంకి ఒక టైటిల్ చెప్పింది అక్క. టైటిల్ చెప్పాలి. పాఠం పేరు అంటే లెసన్ పేరు పలికిస్తుంది. మీరంతా చెప్పకూడదు, వాళ్ళది అది క్వశ్చన్. మీకు మార్క్స్ పోతాయి. మార్క్స్ పోతాయి. క్లాస్లో మీరు ఆగండి, లేకపోతే మీకు మైనస్ మార్క్స్ ఉంటాయి. క్లాస్లో పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మీరు చెప్పకూడదు వాళ్ళకి ఆన్సర్. చెప్పు. టైటిల్ పేరు గుర్తులేదా? నువ్వు చెప్తావా? నిజంగా చెప్పాలా? మళ్ళీ ఒక చెయ్యెత్తు కూర్చోవడం కాదు. టైటిల్ పేరు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? 3 ఎంచుతా, చెప్పకపోతే అవసరం. ఎవరు ఆ పాప? చెప్పే పాప. మళ్ళీ ఒంటరి నక్షత్ర అన్వేషకుడు. ఏంటి? వెరీ గుడ్, క్లాస్ పట్టండి. ఓకే, ఏ కలరు? ఎల్లో కలర్ పెట్టేసి. ఓకే, ఇప్పుడు సస్పెన్స్. ఎవరు గెలిచినారు అనుకుంటున్నారు మీరు? బాయ్స్ ఈ టీమా ఈ టీమా? బి టీమ్ గెలిచినారు అనుకుంటున్నారా? అక్క రిజల్ట్స్ కావాలక్క మనకి. మీరు అనుకున్నట్టు పీ టీమే గెలిచినారు. సరే, స్టార్స్ కి పాయింట్స్ చెప్తాను, తర్వాత అక్క మీకు సస్పెన్స్ ఏందో రివీల్ చేస్తుంది. రెడ్ కలర్ స్టార్ కి వచ్చేసి 500 పాయింట్స్, ఎల్లో కలర్ స్టార్ కి 1000 పాయింట్స్, గ్రీన్ కలర్ స్టార్ కి 2000 పాయింట్స్, బ్లూ కలర్ స్టార్ మీరు తీశారు, మీరు కూడా తీశారు. బ్లూ కలర్ స్టార్ కి ఎన్ని పాయింట్స్ తెలుసా? 0. ఎన్ని పాయింట్స్? 0. సో బ్లూ కలర్ స్టార్ తీసినప్పుడు మీకు 0 వచ్చింది, వీళ్ళకి 0 వచ్చింది. సో అందుకు అక్కడ వీళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే వీళ్ళు ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఒకసారి తీశారు. మీరు ఏ వాళ్ళు ఒక్క గ్రీన్ కలర్ కూడా తీయలేదు. గ్రీన్ కలర్ కి 2000 పాయింట్స్ ఒక్కటి కూడా తీయలేదు ఏ వాళ్ళు. అందుకు వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. బి వాళ్ళు విన్ అయ్యారు. బి వాళ్ళకి ఒకసారి క్లాస్ కొడతామా? సరే, ఆ బ్లూ కలర్ కి ఎందుకు 0 మార్క్స్ ఉన్నాయో అక్క చెప్తారు, విందాం. అక్క మాకు చెప్తావా బ్లూ కలర్? సరే చెప్పక్క. ఏ టీం గెలిచింది? బి టీం గెలిచింది. ఫస్ట్ ఏ ఉండాలా బి ఉండాలా? మరి ఏ ఎక్కడ పోయింది? ఎగిరిపోయిందా? ఏ రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్టుగా అంటే వినలేదు అని అర్థం. ఒక విషయం గమనించండి పిల్లలు, ఏదైనా కానీ చెప్పేటప్పుడు వినాలి. అవునా? వినాలా లేదా? వినకుండా సెల్లు చూసుకుంటూ కూర్చోవాలా? చెప్పాలి. వినకుండా అటు ఇటు చూడాలా? వినకుండా ఒకరితో ఒకరు మాటలు పెట్టుకోవాలా? వినాలి. చెప్పేటప్పుడు మీరు ఎందుకు వస్తారు ఇక్కడ చెప్పండి? దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు? ఇప్పుడు అదే, ఇప్పుడు అందరు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళకి ఇంకా మరింత జ్ఞానం ఉంటుంది కదా, స్టోరీ విన్నారు కదా. అదే ఇప్పుడు పెద్ద పిల్లల్ని అడిగామనుకోండి, చెప్తారా? నేను అడిగిన వారిని ఇప్పుడు లేపుతాను, వాళ్ళు చెప్తారా? చెప్పరు. ఎందుకంటే నిర్లక్ష్యం. చెబుతుంటే కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కాబట్టి వినకపోవడం వల్ల మార్పు రాదు, వినడం వల్ల విశ్వాసం వస్తుంది. అది గమనించండి. ఇప్పటి నుంచే మీరు నేర్చుకున్నారనుకోండి, ఇంకా పెద్ద అయిన తర్వాత మంచిగా ఉంటారు. నేను చెప్తుంటే కూడా మరలే అది మొదటి పనికే ఉన్నారు. మరి విననోళ్ళని వారుగానే ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పి అదేలే ఆయన చెప్పేది అనుకున్నట్టుగా నిర్లక్ష్యంగా ఉన్నారు. అవును కదా? మారండి. మార్పు చెందకపోతే ఇంక అంతే, జీవితం అంతా నాశనమే. ఇప్పటి నుంచే మీరు మార్పు పొందడానికి ప్రయత్నం చేస్తే ఎదిగిన తర్వాత
చెడు అలవాట్లకు బానిసలుగా ఉండరు కదా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మీ టీంకి. వేసిరాదు అబ్బాయి. అబ్బాయికి ఏమి ఇస్తాను అనుకుంటున్నారు? ఏమి ఇస్తాను అనుకుంటున్నారు చెప్పండి. ఎంత ఇస్తాను అనుకుంటున్నారు? డబ్బుల కంటే విలువైంది అబ్బాయికి ఇస్తున్నా. డబ్బు కంటే విలువైంది. ఈ అబ్బాయి అల్లర్లు కూడా ఫస్టే. ప్రతి బీబీఎస్ లో చూస్తుంటే ఈ అబ్బాయిని అల్లర్లు కూడా ఫస్టే. కానీ ఈసారి చూస్తున్నా చెప్పిన స్టోరీలో ప్రతిదానికి యాక్టివ్గా లేచి సమాధానం ఇస్తున్నాడు. అవునా కాదా? చప్పట్లు కొట్టిన ఒకసారి. ఇది డబ్బు కంటే విలువైందా కాదా? విలువైంది అన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇలాంటి విధంగా ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ప్రతిసారి పిల్లలకి బైబుల్ ఇచ్చి పంపిస్తూ ఉంటాను. చూసారా బీబీఎస్లో ఎప్పుడైనా? ప్రతిసారి నేను డబ్బు కంటే విలువైన దాన్ని నేను ఇచ్చి పంపిస్తుంటా పిల్లలకి. కాబట్టి నేర్చుకోవాలి, వినాలి, గ్రహించాలి. ఈ పిల్లోడు అల్లరిలో ఫస్ట్ నేను ఈ పిల్లోడిని ఎప్పుడు నేను గద్దిస్తూ ఉంటా. కానీ ఈరోజు యాక్టివ్గా సమాధానాలు చెప్పాడు చూడండి. అందుకు మెచ్చుకొని ఆ పిల్లోడు చెప్పిన ప్రశ్నలకు సమాధానాలకు నాకు ఇష్టమయ్యి ఈ బైబుల్ని ఇస్తూ ఉన్నాను. ఈ బైబుల్ని తీసుకొని బూట్లో పెట్టదు నాన్న, భద్రపరిచి సీల్ వేసి పెట్టవద్దు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆ దిక్కులు చూస్తావేంటి? చదవాలి. చదవనికనే ఈ బైబుల్ ఇచ్చింది. పాస్టర్ గారు నాకు బైబుల్ ఇచ్చారని చెప్పి అక్కడ మీ మమ్మీ చెప్పి అక్కడ పెట్టు మమ్మీ అని చెప్పేసి అట్లా పెట్టవద్దు. చదువుతూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో పేపర్లన్నీ కలుసుకోకుండా ఉండాలి. పేపర్లు కలుసుకున్నాయంటే నువ్వు బైబుల్ చదవడం లేదని అర్థం. పేపర్లు కలుసుకున్నాయంటే దీంట్లో బైబుల్ చదవలేదని అర్థం. అది పేపర్లో ఒక్కొక్క పేపర్ విడివిడిగా ఉందంటే నువ్వు బైబుల్ చదువుతుందని అర్థం. అవునా? ఓకే, రైట్. ఒకసారి గట్టి క్లాప్స్ పెట్టి పిల్లలు అర్థమవుతుంది. చక్కగా ఉన్నాం. అల్లరి కూడా చేయడం మాని. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈ గేమ్ ఎంతమందికి నచ్చింది? ఎందుకు నచ్చింది? చేతించండి, ఆన్సర్ చెప్పండి. ఎందుకు నచ్చింది? మీరు ఆన్సర్ చెప్తున్నారు కానీ ఈ స్టార్ వెనక ఎన్ని మార్క్స్ ఉన్నాయో మీకు తెలియదు. ఏం తెలీదు? ఒక్కొక్క స్టార్కి ఎన్ని మార్క్స్ అనేది నేను ముందు చెప్పినానా? చెప్పలేదు కదా. అది సస్పెన్స్ అన్నమాట. తర్వాత మీకు ఏమర్థమైంది? మీరు ఆన్సర్ చెప్పినా ఈ స్టార్ వెనుక ఉన్న మార్క్స్ అనేటివి ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్? అలాగే నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత రెగ్యులర్గా చర్చికి వచ్చినా నీలో మార్పు లేకుంటే ఏమైపోతావు? ఓడిపోతావు. ఏమైపోతావు? ఇప్పుడు ఏ టీం ఏ విధంగా అయితే ఓడిపోయిందో, నీలో మార్పు లేకపోతే నువ్వు కూడా వచ్చిన వేస్ట్. అర్థమైందా కాలేదా? సో ఇప్పటి నుంచి నేను అన్నను కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎవరినన్నా ఒకరిని నాకు కుదిరినప్పుడు నేను వచ్చి అడుగుతా, పిల్లలు అలానే ఉన్నారా, ఇంకా అల్లరి చేస్తున్నారా, నేను కొంచెం కనుక్కుంటా. ఓకేనా? అప్పుడు వాళ్ళ నుంచి నేను మంచి ఆన్సర్ వినాలనుకుంటున్నా. ఏమని వినాలి? లేదు ఇప్పుడు పిల్లలు వారం వారం కొంచెము మారుతున్నారు అని అంకుల్ వాళ్ళు చెప్పినారనుకో, మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నాకంటే ఎక్కువగా ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించడం మీకు ఇష్టమా లేదా? మనల్ని చూసి దేవుడు సంతోషించాలి. కానీ అబ్బా ఈ పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా వేస్టే, ఈ పిల్లల దగ్గరికి ఎంత మంచి పాస్టర్ని పెట్టినా వేస్టే అని దేవుడు అనుకోవచ్చా? అనుకోకూడదు కదా. సో దీని వెనక ఉన్న పాయింట్స్కి ఏ విధంగా అయితే ఇంపార్టెన్స్ ఉందో మీలో మార్పు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. సో మీరు ఏం చేయాలా? మీలో మార్పు అనేది డే బై డే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు అల్లరి చేస్తున్నారనుకో, నెక్స్ట్ టైం ఏం చేయాలి? అల్లరి తగ్గించాలా. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేకున్నారనుకో, నెక్స్ట్ టైం ఆన్సర్ చెప్పడానికి మీరు ట్రై చేయాలి. ఈ వారం మీరు ప్రార్థన చేయలేదనుకో, నెక్స్ట్ వారం నేను ధైర్యంగా నువ్వు వచ్చి చర్చిలో ప్రార్థన చేయాలా. అర్థమైందా? సో మీ లైఫ్ అనేది మారుతూ ఉంటే మాకేం రాదు,
మాకేం రాదు, పాస్టర్ అంకుల్కి ఏం రాదు, ఎవరికి ఏం రాదు. మీకే దీవెన. ఎవరికి దీవెన? మీకే దీవెన. పరలోకంలో మీ యొక్క ఫలము అధికమవుతుంది. ఓకేనా? అర్థమైందా? కొంచెం సీరియస్గా చెప్పినందుకు నన్ను తిట్టుకోవద్దండి, సరేనా? ఓకే, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరు కూడా వందనాలు తెలియజేస్తాం. కళ్ళు మూసుకోండి. 1 2 3. ప్రతి ఒక్కరు మోకాలు నుండి చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం గల మా గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మందికి లేనటువంటి ఈ యొక్క ధన్యతనైనా మీరు మాకు అనుగ్రహించి ఈ విధంగానైనా నీ యొక్క పరిచర్యలో మమ్మల్ని వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలోనైనా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటినైనా పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి యొక్క పరిచర్య అంతటినైనా మీరు దీవించండి, సంఘాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునైనా ఇది మొదలుకొని నైనా బిడ్డలు కూడా నైనా ఎక్కడ కూడా నైనా త్రొట్టిల్లకుండానైనా నీలోనైనా వాళ్ళు ఫలించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న ఆసక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల గొప్ప కృపనైనా ఈ యొక్క బిడ్డలకు దయచేయండి. పంపించిన పేరెంట్స్ కూడా మీరు దీవించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూత్ మెంబర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అందులో వారి యొక్క అవసరతలను అక్కడ మీరు తీర్చి మీరు మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందులో ఈరోజు వాక్యం ద్వారా పట్టబడిన ప్రతి ఒక్కరు కూడా నైనా ఎండిన జీవితాల్లాగా నైనా వాళ్ళ జీవితం ఉండకుండానైనా చిగురించే జీవితాన్ని నైనా మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందులో బిడ్డల్లోనైనా మీరు మార్పు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలనైనా మరొకసారినైనా నీ యొక్క పాదాల చెంత సమర్పిస్తూ ఈ యొక్క కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి మీద నెరవేరును. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా దోషులను క్షమించు ప్రకారం మా రుణములను క్షమించు. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ సమాధానం అందరికీ సకల పరిశుద్ధులకు మరి ముఖ్యముగా ఈరోజు ఆహ్వానించిన మేరకి మరి ప్రభుదాస్ గారి చిల్డ్రన్ మినిస్ట్రీ కర్నూలు బ్రాంచ్ అంతటికి ప్రభువా మరి నీ కృప తోడుగా ఉంచి సదాకాలము తోడయుండి నడిపించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతో మరి చిన్న బిడ్డలకి మరి చిల్డ్రన్ మినిస్ట్రీ ప్రభుదాస్ గారి చిల్డ్రన్ మినిస్ట్రీ బ్రాంచ్ కర్నూలు నుంచి వచ్చి చక్కగా మరి చిన్న బిడ్డలకు నేర్పించినందుకు మా రిజాయిస్ మినిస్ట్రీ పరిచర్యల తరపున వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీ పరిచర్యలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి విచేరిన మీ అందరికీ ప్రభు దీవెనలు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అంకుల్ కాదు అలాగేనండి.